వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా రాకముందే సినిమా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచే దాని గురించి ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా కల్కి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దీని మీద రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే ఒక క్రిటిక్ దీని మీద చేసినటువంటి కామెంట్ గురించి హీరో విశ్వక్ సేన్ స్పందించారు. అదేంటి అనే వివరాలని సినీ క్రిటిక్ దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజయ్ గారు, నిజానికి ఇప్పుడు మీరు ఒక సినీ క్రిటిక్ కాబట్టి ఈ యొక్క టాపిక్ అనేది మనకు 100% యాప్ట్. సినిమా రిలీజ్ కాకముందే లేకపోతే సినిమా ట్రైలర్ చూసి పోస్టర్ చూసి దాని మీద కామెంట్స్ చేసే వాళ్ళ గురించి మీరేమంటారు? తప్పేం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చండి బేసికల్లీ. కాకపోతే వాళ్ళు చెప్పే తీరు తప్పు. ఎలా అంటే సినిమా ఎలా ఉంది బాగాలేదండి, బాగుందా బాగాలేదా డిసైడ్ చేయడానికి ఎవడరా నువ్వు, నీకు నచ్చలేదని చెప్పు. నచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదండి, ఓకే. అప్పుడు వాళ్ళు ఎందుకండి నచ్చలేదు, పలానా సీన్లు ఇలా కాకుండా అలా ఉంటే బాగుండండి. ఎలా ఉంటే బాగుంటుందండి, లేదు ఇతను లవ్ చెప్పాడు కదా, ఇలా కాకుండా అట్లా చేసుంటే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు, లేదా ఈ వేళ వెళ్తే ఇంకా బాగుండు. జెన్యూన్, యు ఆర్ జెన్యూన్. ఓకే, తన సినిమా ఇలా చూశాడు తను, ఓకే దీంట్లో తప్పులు ఇలా ఉన్నాయి, కామన్ ఆడియన్ ఇలా అంటున్నాడు, నీలాగే ఇంకో నలుగురు మాట్లాడితే దట్ ఈస్ అ నోటబుల్ పాయింట్, నోట్ చేయాల్సిన పాయింట్ అది. కరెక్టే నువ్వు చెప్పింది. నెక్స్ట్ అలా కాకుండా సినిమా ఎలా ఉందండి, బాగాలేదండి. ఎందుకు బాగాలేదు, ఆ సీన్ బాగాలేదు, మరి ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్లున్నా బాగాలేదు అంతే. వీడికి తెలియదు అది ఎలా ఉంటే బాగుంటుంది అనేది. నాకు నచ్చలేదు అనేవాళ్ళు ఎందుకు నచ్చలేదో చెప్తారు, బాగాలేదు అనేవాళ్ళు ఎలా బాగుంటుందో వాళ్ళకి తెలియదు, బాగాలేదు అంతే. ఈ రకంగా ఉంటారు. నెక్స్ట్ నిన్న కల్కి ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత, మొన్న రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ని నిన్న ఒకడెవడో ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని వాడు, భూమికి భారమైనటువంటి వాడు, సింపుల్గా చెప్పాలి అంటే అంటే దాని మీద బతికేవాడు ఏమన్నాడు, ఇది ఈ సినిమాలో ఉంది, ఇది ఈ సినిమాలో ఉంది, ఇది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఏం బాగాలేదు మొత్తం కాపీ అట్లా ఇట్లా అని ఏదైతే పెడతారో దానికి నచ్చిందల్లా రాసి పడేశాడు. మీకు ఇంకా సింపుల్గా జనాలకు అర్థమయ్యేలా చెప్పాలంటే సార్, ఒకటి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇది ఒక సీన్. కొత్త డైరెక్టర్ అంటే అప్పుడప్పుడే ఇంకా షార్ట్ ఫిలింలు కూడా అనుభవం లేని వాడు ఏం చేస్తాడంటే వాడు తీయడానికి అక్కడ ఒక మాస్టర్ షాట్ పెడతాడు మన ఇద్దరికి. నేను మాట్లాడేటప్పుడు నాకు ఒక క్లోజ్, మీరు మాట్లాడేటప్పుడు మీకు ఒక క్లోజ్ వేస్తాడు, మధ్యలో 2 మాస్టర్ షాట్లు పెడతాడు, సీన్ తీస్తాడు. కొంచెం తెలివైనవాడు టీవీ సీరియల్స్ చేసేవాడు ఏంటంటే, నేను కదా మాట్లాడేది మీరు వింటున్నారు, నాకు నా సజెషన్లో మిమ్మల్ని, మీ సజెషన్లో నన్ను, కొంచెం ఒక మాస్టర్ షాట్ కొంచెం అట్ట మూమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదైనా షాక్ సీన్ ఉంటే టట్టన్ టిట్టిన్ అని వేస్తాడు. బాగా తెలివైన డైరెక్టర్లు అయితే ఈ మాటలను కొన్ని రకరకాల యాంగిల్స్లో డిఫరెంట్గా తీస్తారు. కానీ ఎన్ని రకాలుగా తీసినా మహా అయితే ఒక 100-200 ఫ్రేమ్ల కంటే ఈ సీన్ని అంతకుమించి ఇంకెవరు తీయలేరు. కానీ ఇలాంటి సీన్లు కొన్ని కోట్ల సినిమాలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రేమ్ మ్యాచ్ అవుతుంది 100%. అది అసలు ఇన్స్పిరేషన్ ఉండడం కూడా తప్పులేదు. ఇన్స్పిరేషన్ చేసాం అదొకటి, అదే అంటారు కదా, ఇన్స్పైర్ చేసా అంటాడు. రెండోది ఒకటి చేసి ఇంకోటి చేయకూడదు లేదు. అదే కదా, యాజ్ అన్ మీరు తీసింది ఒక షాట్ నాకు బాగా నచ్చుద్దండి, ఇలా లేపి అలా క్లోజ్ చేసేసాను, ఎంత బాగుంది ఇది, నా దగ్గర కూడా అది ఉంది, ఇట్లా ఉంటే బాగుండని ఇన్స్పైర్ అయ్యి కూడా తీసుకోవచ్చు. అంతే కదా. వీడెవడో పనికి మాలినోడు గొట్టంగాడు మధ్యలో వచ్చి ఇది అట్లు ఉంది, ఇది ఇట్లా ఉంది, ఐ అప్రిషియేట్ హిస్ హార్డ్ వర్క్. వీడు దానికోసం ఒక 500 సినిమాలు చూసి ఆ సీన్లన్నీ ఓపిక్గా టిక్కులు చేసుకొని పెట్టాడా, ఈ హార్డ్ వర్క్ ఐ అప్రిషియేట్ దట్. బట్ నీ వే ఆఫ్ పోర్ట్రే చేసే విధానం తప్పు. సరే ఇది అక్కడ కాపీ ఉంది, ఓకే ఫుల్ స్టాప్, వాట్స్ నెక్స్ట్, అయితే ఏంటి, నీ దగ్గర దానికి ఆన్సర్ లేదు. ఆ కాపీ కొట్టిండు, సరే కొట్టాడు రా బాబు కాపీ, అయితే ఏంటి, అంతే కదా. నెక్స్ట్ ఈ సీన్ అసలు బాగాలేదు, మరి ఎలా ఉంటే బాగుంటుంది, బాగాలేదు అంతే. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు కూడా ఒక షార్ట్ ఫిలిం లాగా చిన్నగా తీసి, ఇలా కాకుండా దాన్ని ఇట్లా తీసి, ఇట్లుంటే బాగుండేదండి ఆయన ఇట్లా తీసాడు, దీన్ని ఇట్లా కూడా తీయొచ్చు, అట్లా చేస్తే ఏంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లా, ఇట్లా చేస్తే చూడండి ఎమోషన్ కన్వే అవుతుంది. సో దానికంటే ఇది బెటర్మెంట్ నువ్వు తీసి చెబితే, ఆ సత్తా నీలో ఉంటే, నీకు ఆ దమ్ముంటే అప్పుడు ఆ సీన్ గురించి నువ్వు మాట్లాడు, లేదంటే డోంట్ స్పీక్ అబౌట్ దట్. అది ఒక చిన్న అది యాక్చువల్గా
అంటే ఒక సినిమా లవర్గా కాకుండా మామూలు మనిషిలాగా చెప్తున్నాను. మన హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, బిర్యానీ బాగాలేదంటాం. ఆ హోటల్ వాడు బిర్యానీ వంట నీకు వచ్చా అని అడిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకు వచ్చా అంటే నాకు రాదండి అంటాం, ఫర్ ఎగ్జాంపుల్. రాకపోతే ఎలా నీకు వచ్చినప్పుడు ఎలా ఉంటే బాగుంటుందని మీరు మాకు ఎలా సజెషన్స్ చెప్తారు అంటారు కదా. సో వాడు కూడా ఏమనాలంటే బిర్యానీ బాగాలేదు అనొద్దు, నాకు నచ్చలేదు. ఓకే ఓకే, బిర్యానీ బాగాలేదు అంటే దాని అర్థం ఎలా ఉంటే బాగుంటుందని నువ్వు చెప్పగలిగినప్పుడే బాగాలేదనే స్టేట్మెంట్ ఇవ్వాలండి. నీకు నచ్చలేదంటే నీకు ఎలా నచ్చుదో నాకు తెలియదు కదా. అవును, అంతే కదా. మీకు పప్పులో తాలింపులో వెల్లుల్లి వేస్తే నచ్చుద్ది, నాకు వెల్లుల్లి వేస్తే నచ్చదు సార్. అవును అవును, అంతే. పప్పు బాగాలేదని నేను అనకూడదు, ఆ పప్పు బాగానే ఉంటది, కొంతమందికి నచ్చదు, కొంతమంది నచ్చదు. నాకు ఇది వేస్తే నచ్చదు, నాకు నచ్చలేదు, నచ్చలేదు అని ఒపీనియన్ పర్ఫెక్ట్ గా చెప్పిన వాడే వ్యూయర్, పర్ఫెక్ట్ వ్యూయర్, పర్ఫెక్ట్ రివ్యూయర్. అవును, అంతే. బాగాలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసే ప్రతి ఒక్కడికి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎలా అయితే బాగుంటుందో నువ్వు చెప్పే స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని బాగలేదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి. అవును, నచ్చలేదు అంటే నేను ఎవడు అడగడు, పాప ఆయనకు నచ్చలేదు, పడలేదేమో. ఓకే, ఈ సందర్భంలో ఇతను ఎవరైతే క్రిటిక్ ఒక వీడియో చేశాడో యూట్యూబర్, అతని గురించి విశ్వక్ సేన్ స్పందించడం గురించి మీరేమంటారు? ఏమన్నాడు ఆయన అసలు? విశ్వక్ యాజ్ ఎ హీరోగా తనకి ఎందుకో చూసాడు, ఆయన సినిమా కాదు, ఆయన సంబంధం లేదు, బీయింగ్ ఏ సెలబ్రిటీ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ చూసిన అతనికే అట్లా అనిపించింది. అంటే అతను ఇండస్ట్రీ ఉన్నాడు, మన ఇండస్ట్రీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అనేది ఆయన బాధ, జెన్యూన్. ఆ బాధకు కూడా నేను చెప్తా. గామి అనే సినిమా 6 ఏళ్లుగా తీసి, ఆయన ఫస్ట్ ఎప్పుడో సినిమా అది మొన్న రిలీజ్ అయింది, క్రౌడ్ ఫండింగ్ సినిమా, అంత గ్రాండ్ గా తీస్తారని ఎవరు అనుకోరు. ఆ బడ్జెట్ తక్కువే పెట్టారు కానీ ఆ విజువల్స్ చూస్తే అమ్మ ఇంత పెట్టారా అనేలాగా ఉంది. దాన్ని ప్రతి ఒక్క క్రిటిక్ అసలు ఇలా తీయడం చాలా గ్రేట్ అండి, వీళ్ళని చూసి 10 మంది నేర్చుకోండి అని చెబితే అది ఓర్చుకోలేక ఓర్వని వాళ్ళు ఏం చేశారంటే, బుక్ మై షో ఉంటుంది కదా, దాంట్లో నువ్వు సినిమా చూసావు లేదో నాకు తెలియదు కానీ కొన్నోడిని అడుగుద్ది అది ఎట్టుంది అని, చీ చీ వరస్ట్ వరస్ట్ వరస్ట్, దాని రేటింగ్ తగ్గిపోతుంది బుక్ మై షో. అది దాని అల్గోరిథం అలా సెట్ చేశారు కదా, ఎక్కువ నెగిటివ్ రివ్యూలు వస్తే రేటింగ్ తగ్గుద్ది. జొమాటో అయినా అంతే, జెప్టో అయినా అంతే, డన్జో అయినా అంతే, స్విగ్గీ గిగ్గి అన్ని అంతే, గూగుల్ రివ్యూస్ తక్కువ. అప్పుడు అది 10కి 2/5 3.0 చూపిస్తుంది. మరి క్రిటిక్స్ అందరు బాగుందంటే వీళ్ళంతా ఏంటి పేడ్ రివ్యూస్ ఏమన్నా మనస్ఫూర్తిగా చెప్పలేదా వాళ్ళు? నువ్వు చూడు సినిమా బాగానే ఉంది, మరి అది రేటింగ్ ఎందుకు అట్లా ఉంది? కావాలని కూడా కొంతమంది డ్యామేజ్ చేస్తారు సార్ బిజినెస్. అండ్ ఇంకొకటి కూడా, ఇంకో సందర్భంలో చెప్పాలనుకున్నా, ఇప్పుడు మీ ఎదురుగా నేను రెస్టారెంట్ పెట్టా, నువ్వు అది మీరు అమ్మేది అదే ఇడ్లీ, నేను అమ్మేది అదే ఇడ్లీ. నేనేం చేస్తానంటే కావాలని నాకు కొంతమంది టీంని పెట్టుకొని మీకు బ్యాడ్ రివ్యూస్ ఇప్పిస్తా, ఈ చట్నీ చండాలం, ఈ ఇడ్లీ అసలు సరిగా ఉడకదు, అసలు ఇది కలరే కాదు, ఇడ్లీ షేపే కాదు అని. మీకు ఏంటంటే ఇడ్లీ అని కొట్టంగానే నాది 4.7 రేటింగ్ వస్తుంది, మీ 2.6 వస్తుంది, ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. నా నుంచి ఆర్డర్స్ ఎక్కువ వెళ్తాయి, మీ నుంచి వెళ్ళవు. ఈ జొమాటో ఆర్డర్ చేసే వాళ్ళందరూ అవే చూస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ జనాలు ఉన్న మెంటాలిటీని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే పోతే పోనీ వాడికి నచ్చక రేటింగ్ ఇచ్చాడేమో, ఒక ముద్ద మనం కూడా తిని చూద్దాం అని ధైర్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జెన్యూన్ గా అది ఏంటనేది అర్థం అవుతుంది బేసిక్ గా. ఇక సినిమా విషయానికి వస్తే, కల్కి టీజర్ ని వాడు అష్టదిగ్బంధనం చేశాడు మొత్తం, ఏవేవో చేసి. ఆ వర్క్ కి అప్రిషియేట్ చేద్దాం నిజంగానే, పాపం చాలా కష్టపడే చేశాడు. కానీ దాన్ని ఇంకెలా అయితే తీస్తే బాగుంటుందో కూడా నువ్వు చెప్పగలిగే స్టేజ్ లో ఉన్నప్పుడే దాని మీద నువ్వు ఇంత వర్క్ చేయి, హోంవర్క్ చేయి. నువ్వు హోంవర్క్ చేసి ఫుల్ వదిలేసావు దాన్ని, ఒక ఆమా పెట్టేసి, దాని తర్వాత ఏం చేయాలో నీకు తెలియదు. అక్కడ వరకు చేసిన నీ హోంవర్క్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది చూసేవాళ్ళు దాన్ని డ్యామేజ్గా ఫీల్ అవుతున్నారు. బాలేదు బాలేదు బాలేదంట, 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 ఏదో అంట, కాపీ అంట, అదంట, ఇదంట, ఇట్లా అంట, అట్లా అంట, నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా. దాన్ని నివారించండి అనేది మన విశ్వక్ సేన్ తాపత్రయం అంతే, ఎందుకంటే ఆయన కూడా ఒక బాధితుడే కాబట్టి. ఇప్పుడు ఒక ప్రోమో వచ్చి జస్ట్ ఒక 1 minute 2 minutes ఉండేటువంటి ప్రోమోని చూసి సినిమాని డిసైడ్ చేయడం అనేది చాలా కూల్ ఇష్యూ. అది కాకుండా ప్రోమోలో కాపీ కొట్టి ఉండొచ్చు, కాపీ కొట్టిన ఎన్ని సినిమాలు సూపర్ హిట్ కాలేదు. అవును, ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక సీనో ఒక షార్టో బాగుందని తీసుకొని ఉండొచ్చు.
అట్లా ఉంటే రాజమౌళి సినిమాలో చాలా సినిమాలు వీళ్ళు హాలీవుడ్ సినిమాలో ఆ కాపీ ఉంటాయి. ఒక్క బిట్ చూసి సినిమా డిసైడ్ చేసేస్తారు సార్. ఎలా అంటే మహామహులు కూడా కర్ణిసేన పద్మావత్ సినిమా రాగానే వీళ్ళు మరాఠీలను కించపరిచారు, రాజులని కించపరిచారు, క్షత్రియ ధర్మాన్ని అడ్చేశారు, రాణి పద్మావతిని అశ్లీలంగా చూపించారు. అండ్ అది కాస్త ఎక్కడికి వెళ్ళింది, ఒరే బాబు రిలీజ్ అయ్యే వరకు ఆగండ్రా అంటే ఆగట్లా, వెంటనే వెళ్ళండి, దాని తల నరికిదేయండి, వీడి తల నరికిదేయండి, 10 కోట్లు ఇస్తాం మీకు. ఆవేశం పెరుగుతానే ఉంది. సినిమా రిలీజ్ అయితే ఒక్కడు మాట్లాడాడు, అద్భుతంగా చూసేసారు. పెద్ద హిట్ అది. పేరు మార్చారు, పద్మావతిని పద్మావత్ అని చేశారు, చేసి మార్చారు. పెద్ద హిట్ సార్. అంత పవిత్రంగా చూపించారు ఆమె. మరి అలా అంటే రిలీజ్ అయ్యే వరకు ఆగకుండా తట్టుకోవాలి కదా, తట్టుకునే ఓపికలు ఉండవు వీళ్ళకి. వెంటనే అసలు ఒక చిన్న బిట్ చూస్తాడు, ఇది అదే అంతే, ఆ సినిమా ఈ సినిమా ఒకటే. నువ్వు కొరియన్లో ఆ సినిమా చూసినా ఒకటే, ఈ సినిమా చూసినా ఒకటే, ముందే పాస్ అందరూ ఆ కొరియన్ సినిమా చూస్తారు. ఇది రిలీజ్ అయిన తర్వాత అట్లా లేదే అనుకుంటారు. ఆ చెప్పినోడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యావుగా. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అలా చేయకుండా గాడిదల్లారా, మీ వల్ల భూమికి భారము, సమాజానికి నష్టం అని చెప్పి విశ్వక్సేన్ పెట్టాడు పోస్ట్. ఇది జరిగింది. ఓకే, ఇది ఏదైతే విశ్వక్సేన్ కల్కి సినిమా సంబంధించినటువంటి ఒక క్రిటిక్కి ఇచ్చినటువంటి సోషల్ మీడియాలో ఏవైతే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాడో ఘాటుగా, దానికి సంబంధించిన వివరాలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.